Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయిబాబా దినచర్య. దక్షిణ స్వీకరించుటలో ప్రత్యేకత. సాయి వద్దకు వచ్చు భక్తుల భూత భవిష్యత్ వర్తమానములు ఎట్టి ఆలోచన చేయకుండానే చూసి చూడగానే చెప్పిన ఎచ్చటనో దూరములో జరుగుచున్న సంఘటనలు, మసీదులోనే ఉండి ఆ సంఘటనలు చెప్పగలిగిన, ఎంత దూరములోనున్న భక్తుడైనా ఎట్టి ప్రమాదములో ఉన్నను సాయి అని ఆర్తితో అర్థించిన ఆ క్షణములోనే తాను మసీదులోనే ఉండి అంత దూరములోనున్న వారిని రక్షించిన సర్వాంతర్యామి సాయి. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా సాయిని సేవించు భక్తులు రక్షింపబడుట జరుగుచున్నది. బాబా వాక్కు జవదాటరానిది. వారి అనుమతి లేనిదే ద్వారకామాయి మెట్లు ఎవరు ఎక్కలేరు. షిరిడి వచ్చిన వారు బాబా అనుజ్ఞ లేనిదే వెళ్ళేవారు కాదు. బాబా వెళ్ళుటకు అనుమతి ఇచ్చిన తరువాత ఆ భక్తుడు మరలా అక్కడ ఉండుటకు వీలు లేదు. మొదట్లో బాబాకు పైసలు ఇస్తూ ఉండేవారు. ఒక కాణీ ఇస్తే బాబా దానిని జేబులో వేసుకునేవారు. అర్ధనా ఇచ్చినా తిరిగి ఇచ్చేసేవారు. వాటితో నూనె, పొగాకు కొనేవారు. కొంతకాలం తరువాత భక్తులు ఎక్కువగా వస్తూ ఉండగా బాబా భక్తుల నుండి దక్షిణ స్వీకరించుట ప్రారంభించారు. నేను ఎవరి వద్ద దక్షిణ స్వీకరిస్తానో వారికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుందని బాబా చెప్పేవారు. ప్రతి నిత్యము భక్తులు ఇచ్చు దక్షిణలు ఆ సాయంత్రమే బాబా బీదలకు పంచేవారు. బాబా నిర్యాణ సమయంన వారి వద్ద 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బాబా దేహత్యాగము చేయుటకు ముందు లక్ష్మీబాయి షిండేకు మొదట 5 రూపాయల నాణెములను, తరువాత 4 రూపాయల నాణెములను తన జేబు నుండి తీసి ఇచ్చారు. ఈ 9 నాణెములు నవవిధ భక్తులకు సంకేతముగా భావించబడ్డాయి. కొందరి నుండి దక్షిణకు బదులుగా ఆయా భక్తులు చదువు ఆధ్యాత్మిక గ్రంథముల నుండి విషయములు తెలుసుకొని ఆచరించుటను దక్షిణగా అడిగేవారు. పురందరుని బాబా 2 రూపాయల దక్షిణ కోరి, నాకు కావలసినవి నాణెములు కాదు, నిష్ఠ, గాఢమైన విశ్వాసము, సబూరి, ధైర్యముతో కూడిన ఓర్పు అని అన్నారు. తర్కడను వాని భార్యను బాబా 6 రూపాయలు దక్షిణ కోరగా దానిని గురించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను బాబా నిన్ను దక్షిణగా కోరారని ఆమె భర్త ఆమెకు వివరించి చెప్పాడు. జీజీ నార్కేను 15 రూపాయలు దక్షిణ అడిగి అతడు చదువుచున్న యోగవాసిష్టము నుండి దక్షిణ కోరినట్లు చెప్పి అతని ఆత్మజ్ఞాన శక్తిని వృద్ధిపరిచి తరించినట్లు చేశారు. కొందరి ఉద్యోగుల నుండి బాబా దక్షిణ కోరిన వెంటనే ఆ ఉద్యోగులకు మరుసటి నెల నుండి జీతములో బాబా దక్షిణగా కోరినంత పెరుగుట జరిగింది. గణపతిరావు బోడస్ అను గొప్ప నటుని బాబా గడియ గడియకు దక్షిణ కోరుతుండగా తన డబ్బు సంచి బాబా ముందు కుమ్మరించాడు. ఆనాటి నుండి అతని జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంది. గోవా నుండి వచ్చిన మొదటి వ్యక్తిని బాబా 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతడు జీవనాధారం లేక తిరుగుతూ దత్తమూర్తికి నమస్కరించి, నాకు ఏదైనా ఉద్యోగము ప్రసాదించినచో మొదటి నెల జీతము మీకు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. దత్త భగవానుని అనుగ్రహంతో అతనికి 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. తరువాత ఆ విషయాన్ని అతడు మర్చిపోయాడు. ఇప్పుడు అతని జీతం 700 రూపాయలకు పెరిగింది. అతడు సాయిని దర్శించగానే అతని మొక్కును గుర్తింపు చేసి మొదటి నెల జీతం 15 రూపాయలు అతని నుండి బాబా దక్షిణగా కోరి దత్తాత్రేయుడు తాను ఒక్కటేనని గుర్తు చేశారు. దక్షిణ అడుగుటలో బాల, వృద్ధ, స్త్రీ, పురుష, ధనిక, బీద భేదం ఉండేది కాదు. దక్షిణ ఒకరిని ఎక్కువసార్లు అడుగుట కూడా జరిగేది. దక్షిణ ఇయ్యకపోయినను కోపించేవారు కాదు. అందరూ వారికి సమానమే. అడుగనిదే దక్షిణ ఇస్తే నిరాకరించేవారు. రాధాకృష్ణమాయి నివసించే ఇంటిని బాబా పాఠశాల అనేవారు.
కొంతమందిని సేలకు పొమ్మనేవారు. భక్తులను దక్షిణ అడుగుట, సేలకు పొమ్మనుటలో త్యాగము, మనోనిగ్రహములతో ఆధ్యాత్మిక జ్ఞానము కలిగించుటకే. ధూమల్ను బాబా ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతని వద్ద లేకపోతే బాబా చెప్పినట్లు సాఠేనడిగి ధూమలు 50 రూపాయలు తెచ్చి బాబాకిచ్చాడు. సాఠే లోగడ తన పెన్షన్ పెంచమని పెట్టుకున్న ప్రకారము ఆ రోజుననే సాఠేకు 50 రూపాయలు పెంచుతూ ఆదేశమిచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచి అతని నెల జీతంలో 10 రూపాయలు పెరిగింది. నాందేడు నివాసియగు రతన్జీ షావుర్జీ వాడియాని బాబా దక్షిణ 5 రూపాయలు కోరి అతడు ఇచ్చులోగానే 3 రూపాయల 14 అణాలు ముట్టినవి అని చెప్పి 1 రూపాయి 2 అణాలు మాత్రమే తీసుకున్నారు. ఇందుకు సమాధానంగా నాందేడులోని మోలా సాహెబ్బను సాధువుకు ఖర్చు పెట్టిన 3 రూపాయల 14 అణాలు తనకు చెందినట్లేనని నిరూపించి సాధు స్వరూపులంతా ఒక్కటే అని బాబా తెలియనట్లు చేశారు. 1917లో హరిభావు కార్నిక్ సాయిని దర్శించి పూజించి వస్త్రము దక్షిణ సమర్పించి సెలవు తీసుకుని ద్వారకామాయి మెట్లు దిగుతూ మరలా 1 రూపాయి దక్షిణ బాబాకు ఇస్తే బాగుండునని అనుకున్నాడు. కానీ బాబా నుండి సెలవు తీసుకున్న తరువాత మరలా మసీదు మెట్లెక్కుటకు వీలు లేదు. నాసిక్లో కాలారాముని ఆలయం వద్ద నరసింగ మహారాజు అని యోగి భావు చేయి పట్టుకుని 1 రూపాయి నాకు ఇమ్ము అని అడిగి తీసుకున్నారు. వెంటనే కార్నిక్ సాయియే ఈ రూపమున సాక్షాత్కరించి దక్షిణ స్వీకరించారని అనుకుని సంతోషంతో రూపాయి ఇచ్చారు. ఒక శివరాత్రి రోజు సాయి అనుమతితో దాసగను గోదావరిలో స్నానం చేసి ఒక సాధువునకు పావలా దక్షిణ ఇచ్చాడు. షిరిడీ చేరగానే బాబా నవ్వుచూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరిందని చెప్తూ తన చేతిలోని పావలా చూపారు. మరి గోదావరి వద్ద దాసగను నుండి దక్షిణ తీసుకున్నది ఎవరు? ఒకరోజు సాయంత్రం దీక్షిత్ తన ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు అతని వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బు ఇస్తావా అని అడిగాడు. అతనికి దీక్షిత్ చిల్లర డబ్బులు ఇవ్వగానే మరెవరినీ అడగకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం దీక్షిత్ షిరిడీ రాగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అని అన్నారు. ఇతర సాధువులకు ఇచ్చిన దక్షిణ తనకిచ్చినట్లే అని సాయి రుజువుపరిచారు. ప్రతి రాత్రి 8 గంటల ప్రాంతంలో సాయి ఆ రోజు స్వీకరించిన దక్షిణ అంతా దానం ఇచ్చేవారు. జేబులో చెయ్యి పెట్టి చేతికి వచ్చినంత ఇచ్చేవారు. కానీ ప్రతిరోజు ఎవరికి ఎంత ఇస్తున్నారో అంతే వారి చేతికి వచ్చేది. ఈ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఎవరి నుండి సేవ పొందలేదు. నిత్యము బడే బాబాకు 55 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, బయాజీ కోతే పాటీల్కు 4 రూపాయలు, బాగోజీకి 4 రూపాయలు, జంతే ముసల్మాన్కు 7 రూపాయలు, రామచంద్ర పాటీల్కు 4 రూపాయలు, 3 ఏండ్ల మానీకి 1 రూపాయి బాబా ఇస్తూ ఉండేవారు. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమునందు వారికి గల అభిమానాన్ని పోగొట్టడానికి, వారి మనస్సులను శుభ్రపరచుటకు బాబా ఈ దక్షిణ అడుగుచుండెనేమో. అనగా దానము త్యాగము బోధించుటగా అనుకొనవలెను. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి గురువును ఆశ్రయించుట అవసరం. జౌహర్ అలీ అను కపట గురువు బాబాను తన శిష్యునిగా చెప్పుకున్నప్పుడు గురువుకు శిష్యుడు ఎలా సేవ చేయాలో ఆ కపట గురువుకు శిష్యుడుగా బాబా వ్యవహరించి చూపారు. చివరకు జౌహర్ అలీ తన అనర్హతను గుర్తించి పశ్చాత్తాపపడి షిరిడీ వదిలి వెళ్ళి కొంతకాలానికి తిరిగి వచ్చి బాబాను సద్గురువుగా దర్శించుకున్నాడు. బాబా ఆచరణ విధానమంతయు తన భక్తులు కూడా ఆచరించి కలిమాయ నుండి రక్షణ పొందుటకే. బాబా వద్ద కొన్ని నాణెములుండేవి. వాటిని భక్తుల పేర్లు చెప్పి తోముతూ ఉండేవారు. ఆ తోముట వలన భక్తుల పాపములు ప్రక్షాళనము చేయుటగా చెప్పబడింది. ఒక్కొక్కరినే పిలిచి రహస్యంగా ఉపదేశించటం వారి విధానం కాదు. భక్తులు తన చుట్టూ చేరి ఉన్నప్పుడు చిన్న చిన్న కథల ద్వారా చెప్పిన దాని నుంచి ఆత్మజ్ఞానము పొందుట జరిగింది.
అచ్చట చేరిన భక్తులు అడగకుండానే వారి సమస్యలు ఈ కథలు వినుట ద్వారా తీరేవి. తనకు తన పటమునకు భేదం లేదని, ఈ 3.5 మూరల శరీరమే తాను కాదని, అన్నిటా అంతటా తనను దర్శించువారే నిజమైన భక్తులని బాబా చెప్పారు. ఆ భక్తులను వెంటనంటి కాపాడారు. పై సంఘటనలన్నింటినీ మనము పరిశీలించినట్లయితే పరబ్రహ్మమైన బాబా దేహధారిగా తనకంటూ ఎట్టి అవసరమూ లేక మానవ శ్రేయస్సుకు అవతరించినట్లు తెలుస్తోంది. వారి యొక్క ప్రతి సంఘటనయు మనము ఆచరించి తరించుటకే కనుక సాయిబాబా జీవిత చరిత్రను శ్రద్ధగా అర్థవంతంగా మనము చదివి వారి దినచర్యలోని ఆంతర్యమును బాగా అర్థం చేసుకొని మన నిత్య జీవితమున ఆచరణలో పెట్టుకొనినచో సుఖశాంతులు పొందగలము. రాగద్వేషరహితులమై మన జీవితమును తీర్చిదిద్దుకొందుము. భగవత్ స్వరూపమైన సద్గురువు ఇచ్చే మహోపదేశమే శాశ్వతమైనది. మనము మనస్ఫూర్తిగా బాబాకు అంకితమైనప్పుడు బాబా మన వెంటనంటి ఉండుట నిశ్చయము. స్వయముగా ప్రత్యక్ష నిదర్శనములు ఎందరికో ఇచ్చి ఉన్నారు, మనకును ఇయ్యగలరు. సాధు రూపములోనూ కలలలోనూ కనిపించి నిదర్శనములిచ్చుట జరుగుచున్నది కదా. సర్వము మన ఆచరణ నమ్మిక మీదనే ఆధారపడి ఉన్నది. సాయి దినచర్యలు చదివి షిరిడి సందర్శిస్తే శ్రీ సాయి సన్నిధి అనుభవమునకు వస్తుంది. కనుక సాయినాథుని యందు పూర్తి విశ్వాసముంచి తత్వమును అనుసరించి ఆచరించుట మన యొక్క కర్తవ్యము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.